ఏందే కొడుకున్న బెల్లం పెట్టుకొని తింటాను దగ్గత్తదే తినబుద్ధి అవుతుంది మంచిగా ఉంది తినొద్దామా తిను కానీ కొంచెం అంత తిని రాదే కొంచెమే కదా తినడు 2 ఒక్కలు కథం చేసినావు కొద్దిగా లేచి కొడుక బెల్లం పట్టుకొని కూర్చుంటావు ఇంకేమన్నా ఆసరాయిదామననే అన్న ఇప్పుడు ఏంది నీకు నేను పని చేస్తలేనానే కదా గట్లా అంటే ఎట్లానే నేను ఇక్కడ చిక్కుడుకాయలో పడితే నువ్వు పోయి టమాట్లు పచ్చిమిరపకాయలు పోతే కూరపై మీద ఎత్తగానే నేను పోయ్యా నువ్వే పోసి అండుకో నాకు ఆకలి అవుతుంది ఆకలి అవుతుంది కానీ పని చేయమంటే అయితే చెయ్యవు అండి పెడతావు తిందు నేను అదే చెప్తున్నా కదనే అంటి పెడితే నేను తింటా మీ అయ్యే కాబట్టి నాకు ఇంత గోసలు వచ్చినాయే నా బిడ్డను బయటికి ఇయ్యను ఇల్లరికం తెచ్చుకుంటా అన్నాడు ఇల్లరికం తెచ్చండి ఇంట్లో పెట్టిండు అత్త మీద పువ్వ తింటే నీకు ఏర్పడినే బిడ్డ అవ్వ మీద పువ్వ తింటానావు కదా నీకేం ఏర్పడుతుంది అంటే ఏంది అమ్మా నేను నీకు భారం అవుతున్నానా నువ్వు నాకెందుకు భారం అవుతావు బిడ్డ నువ్వు తమ్ముడు తప్పించి నాకు ఇంకెవ్వరు ఉన్నారే సరేనే అమ్మా నువ్వు బాధపడకు నేను చేస్తలే పో నువ్వు రెస్ట్ తీసుకోపో నా పిల్లల మీద నాకు ప్రేమ ఉంటుంది బిడ్డ కానీ రేపు నీకు పిల్లలు పుట్టిన తర్వాత నువ్వు ఇబ్బంది పడద్దాని నీకు చెప్తానని నేను నువ్వు ఉన్నాక నాకేమి ఇబ్బంది అమ్మా నా పిల్లల్ని నువ్వు చూసుకోవా నాదేమున్నదే బిడ్డ ఇవాళ ఇంట్లో రేపు మా ఇంట్లో దేవుడు ఎప్పుడు తీసుకోపోతే అప్పుడు పోతాం మీ అయ్య ఉన్నాడా అని మీ అయ్య చచ్చిపోయినట్టే నేను కూడా చచ్చిపోతాను అమ్మా నవ్వే మాటలే అంత మాట్లాడతారా మనిషి చచ్చిపోతే మనిషి వెనక వాడికి పోతామా అనే బిడ్డ మీ అయ్య చచ్చిపోతే ఇప్పుడు మీ అయ్య వెనక మనం అందరం కలిసి కట్టకట్టుకొని పోయి చచ్చినమా అని గుండె ధైర్యం పెద్దది చేసుకొని బతకలే బిడ్డ నాన్న చచ్చిపోతేనే మేము తట్టుకోలేకపోయినామే నువ్వు కూడా సాగు గురించి మాట్లాడితే ఎట్లనే అమ్మా మేము తట్టుకోగలుగుతామా అయినా మనకి పొద్దు కలిగి మాటలేంది నువ్వు కూడా అమ్మా నువ్వు నా ముంగట మాట్లాడినావు అని అన్న ముంగట మాట్లాడకే వాడు మస్తు బాధపడతాడు ఏం చెప్పమంటావే బిడ్డ మీ అయ్య చచ్చిపోయిందండి నా మనసులో కొండంత బాధ ఉన్నదే అయినా కూడా నేను మీకు ఆ బాధ తెలియకుండా ఈ వీధికి నవ్వుకుంటూ కనబడుతున్నదే మన దిక్కులేని వచ్చి అయ్యా వచ్చిందమ్మా ఇప్పుడే వస్తున్నావా? ఇప్పుడే వస్తానయ్యా అవును మావాడు ఉన్నాడా ఉన్నట్టున్నాడు. ఇప్పుడే వస్తానవా అంత మంచిదేనా కాలు కడుతున్నాను అవుగాను వదినే ఈ ఎండ కూడా బయలుదేరినావు పొద్దుగా వస్తేమో జరంతా అవును కానీ పవన్గాడు ఉన్నాడా మమతా మమతా అమ్మా మీ అత్తమ్మ వచ్చిందే అత్తమ్మ బాగేనా అల్లున్నట్టు మీరు ఓయ్ మీ అమ్మ వచ్చింది అమ్మ ఎప్పుడు వచ్చినావే? ఇప్పుడే వచ్చిందిరా అంత మంచిదేనా? మంచిది ఏంది మరి అమ్మ అత్త నన్ను ఫోన్ కూడా చేయలేవు. ఎప్పుడైనా ఫోన్ చేస్తే ఎత్తినా వారా నీకు చెప్పచ్చినందుకు ఏంది మొత్తం గరం మీద ఉన్నావు? బాపు రాలే ఒక్కదానివే వచ్చినావు? బాపు రాలేదురా నీతో మాట్లాడడానికి వచ్చిన మాట్లాడతావా లేదా ఏందో చెప్పే. వీళ్ళ ముంగట మాట్లాడరా వదినే ముసుగల అన్నం తినేవురా తిన్నాక మాట్లాడు తిండి తర్వాత వాడితో నేను మాట్లాడాలి సరే అమ్మప్ప. ఏమైందమ్మా గడుగుతారు? ఏం లేదా అన్న మా అత్త వచ్చింది ఆయన తీసుకుపోయింది ఏదో మాట్లాడాలంట నువ్వేం బాధపడకే బిడ్డ
కొడుకుతో తల్లి మాట్లాడే ముచ్చట్లు ఎన్నో ఉంటాయి, మాట్లాడుకోంతి. అవన్నీ పెట్టుర్రి. నువ్వేం బాధపడితే అసలు రాళ్ళే మాట్లాడుకుంటే ఏమైతే బా రోజులకు వచ్చింది అవ్వ, మనం ముంగట మాట్లాడితే ఎట్లుంటుంది అని పోయి గడవ పోయి మాట్లాడతారు. అమ్మా, అన్నయ్య, ఏం లేదత్తమ్మా, మా అమ్మ మమత నన్ను మా ఇంటికి తీసుకుపోతుందట. ఇంటికాడ మా బాబు లొల్లి పెడుతున్నాడు దాన్ని. అదో గదేంది బావ గట్లా మాట్లాడుతూ? నీకు ఏం చెప్పాలి నేను? మా డాడీకి ఎన్నిసార్లు చెప్పినా ఆయన అర్థం చేసుకుంటలేడు. ఇగో అల్లుడు, నా బిడ్డ అయితే ఏడికి రాదు. పెళ్లి చేసుకోంగా ఏమని చెప్పినావు అల్లుడు నువ్వు? ఇల్లరికం ఉంటే అత్తమ్మ అంటేనే నా బిడ్డ తెచ్చి పెళ్లి చేసినావు. ఇప్పుడు మళ్ళీ మాట మారుతాను. మీ అమ్మ వచ్చి చెప్పగానే మళ్ళీ పోత అత్తమ్మ అంటాను. నేను రాను, నేను మా ఇంట్లోనే ఉంటా. చెల్లి బావ రమ్మంటుండగా నీ అత్తారింటికి పోయే. అరే చెల్లెని నేను ఏడికి పంప, చెల్లి ఇన్నే ఉంటది. అరే గట్లంటే ఎట్లా అమ్మా? వాళ్ళ అత్త వచ్చిన తీసుకోవడానికి పంపియే. వాళ్ళు అప్పుడు ఏమన్నారు, ఇప్పుడు ఏమంటారా? అసలు పెళ్ళి చేసినావు, పెళ్లి చేయకుండా అయిపోవదా? పెళ్లి చేస్తే పెళ్లి చేసినప్పుడు చెప్పలేదా ఇన్నే ఉండాలని? అవాళ్ళు మాట్లాడతలేవేంటి? మీ అమ్మ అన్నట్టు అలా ఆటాడుతున్నావు నువ్వు. అత్తమ్మా, నాకు కూడా ఇక్కడనే ఉందామని ఉన్నది, కానీ మా వాళ్ళు ఒప్పుకుంటలేరు. పెళ్ళప్పుడు ఇల్లరికం గురించి నేను మా వాళ్ళకి చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? పెళ్ళప్పుడు చెప్పిండా లేదా మీ మామ? ఇప్పుడు మామ లేడని మాట మారుతాను వాళ్ళుడు. అమ్మా ఇప్పుడు లొల్లేందుకే? అది అత్తారింటికి ఓడేనా ఎట్లయినా? అరే ఏందిరా ఊకి అత్తగారింటికి అంటాను. మీ అయ్యకు మీరిద్దరు మన ఇంట్లో ఉండుడే ఇష్టం రా, అందుకే ఇల్లరికం అల్లుని తెచ్చుకున్నారా. చెల్లె నువ్విద్దరు ఈ ఇంట్లో ఉంటే మీ నాన్న ఆత్మ శాంతిస్తుందిరా. ఎట్లాగనో మీ నాన్న చనిపోయింది, ఇప్పుడు ఆయన కోరికలు కూడా చంపుదామారా. చెల్లెని చూసుకుంటా, నువ్వు నిన్ను చూసుకుంటా. చెల్లె ఈ ఇంట్లో ఉంటే మీ నాన్న ఆత్మ నిన్నే ఉంటుంది రా కొడుక. ఓకే చెల్లెని ఓపో అనకురా నువ్వు. అరే దాని అయ్య కోసం అని అది ఇక్కడే ఉంటారట. మరి నీ అవ్వ గురించి నీ అయ్య గురించి ఆలోచించవారా? అరే నీకు ఎన్నిసార్లు చెప్పాలమ్మా? నీకేం చెప్పాలో కూడా నాకు అర్థమైతలేదు. మీ గురించి కనీసం కూడా ఆలోచించాలి నేను. ఏం ఆలోచిస్తాను రా? మా గురించి ఆలోచిస్తే ఇట్లా ఉండటం కాదు. అమ్మా ఎంత లొల్లేందుకే? చెల్లె వాళ్ళ అత్తగారింటికి పంపే. నీ పంపియ్యరా. సరే నీ ఇష్టం ఉన్నాడు వేసుకోరి. అరే ఇల్లరికా ఉంటాను ఎవరు చెప్పినవురా? ఎవరికి చెప్పాలి? సరే నువ్వు ఇంటికి రారా, నీతో మాట్లాడేది. ఏమైపోతే బాడవలకు వస్తున్నావు? ఏం లేదక్క, అంత మంచినా? అంత మంచిదే. ఏంద్రా మరి మొత్తానికి ఇటు ముఖం అత్తలేవు? ఏం రావాలక్క, ఎవరు చూసుకొని రావాలి? మా అవ్వయ్య చచ్చిపోయే, మా అన్న కూడా చచ్చిపోయే, ఇంకెవరు చూసుకొని రమ్మంటావు? ఎట్లాంటావు సుమతి? వదిన లేదా? వాళ్ళ పిల్లలు లేరా? పిల్లలను చూసిపోదామనే అత్తానక్క. రాత్రి మా అన్న కలల కనబడ్డాడు. మా అన్న చచ్చిపోయినప్పటి నుండి ఈ ఇంటికి నేను రానే లేదా, అందుకోసమనే అత్తాను. నేను కదా అనుకుంటున్నా. సుమతి ఇటు ముఖాన్ని అత్తలేదు, ఫోన్ చేద్దామంటే ఫోన్ నెంబర్ అని లేదు కదా సుమతి. మా అవ్వయ్య చచ్చిపోయినప్పుడైనా అంత బాధ అనిపించలేదు, మా అన్న చచ్చిపోయినాక అస్సలే కోరుకోలేకపోయినా. ఈ ఇంటికి వస్తే అన్ని గుర్తుకొస్తే అనే ఇటు ముఖాన్ని వస్తలేదు. అయితే వచ్చి సుమతి బాధపడకు. సరే అక్క. అత్తమ్మా బాగున్నావా అని? బాగున్నా, నువ్వు బాగున్నావా అని? బాగున్నా. ఇప్పుడే వస్తానవా? సరే దా. అమ్మ ఇట్లా ఏం చెప్తా? లోపట ఉంది. అమ్మ అత్తమ్మ వచ్చింది.
మంచిగానే ఉన్నావు. ఏమైంది వదిలే? కనీసం ఫోన్ కూడా ఎత్తలేదు. మాజాల్తి ఏడ్చిన కాడికి లే. ఏంది వదిలే గట్ల అంటావు? గట్ల అనకపోతే ఇంకేమనాలి? నీ అన్ననే లేడు, ఇంకేమిటికి వచ్చినావు నువ్వు వీడికి? అన్న లేకపోతే నేను ఈ ఇంటికి రావద్దా? నువ్వు నా వదినవు కాదా? నా కోడలు నా అల్లుడు లేడా? మీ అన్న చచ్చిపోయినాకనే అన్ని మట్ల కొట్టుకుపోయినాయి. బంధాలు లేవు, బంధుత్వాలు లేవు, ఏం లేవు. ఏంది అమ్మ గట్లా మాట్లాడుతున్నావు? ఎందుకు వదిలే గంత పెద్ద పెద్ద మాటలు అంటావు? మా అవ్వయ్య చచ్చిపోయినాక మా అన్ననే నాకు ధైర్యం అనుకున్నా. మా అన్న కూడా చచ్చిపోయిండు. కనీసం ఈ పిల్లలను చూసుకున్నా నేను సంబరపడద్దా? మా బతుకులనే ఏం సంబరం లేదు, సంతోషం లేదు. నువ్వేంది మా పిల్లల్ని చూసుకొని సంతోషపడేది? ఇన్ని రోజులకు నేను ఈ ఇంటికి వస్తే చూసి సంబరపడతావు కావచ్చు అనుకున్నా కానీ ఇన్ని మాటలు అంటావని అనుకోలేవు వదిలే. నువ్వు మా ఇంటికి ఎంత రాకుంటే మాకు అంత మంచిది. నువ్వు రాకు ఇక్కడికి వెళ్ళి మా ఇంటికి. ఎందుకమ్మా రాక అంటున్నావు? ఇది అత్తమ్మ ఇల్లు, బరాబర్ వస్తుంది. నీకేం తెలుసు అని మాట్లాడతానవే? నీ అయ్యి ఉండంగా చెల్లె అని అంత గోడు పెట్టిండు. ఇప్పుడు ఏమో నువ్వు అత్త అత్త అని మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చినావు. నా అన్న ప్రేమనే నేను కోరుకున్నా కానీ నా అన్న దగ్గర నేను రూపాయి కూడా ఆశించలేదు. ఏం పెట్టిండు వదిలే మా అన్న నాకు అంతగానం? ఈ ఇంట్లోకి వెళ్ళి నేను ఏం కొంచెమైనా? నువ్వు ఎందుకు వచ్చినావు? అసలు ఎందుకు వెళ్తావు? నీకు దండం పెడతా తల్లి. ఇంకా నా చేతులు తింటానా అని వచ్చి నడింట్లో వెళ్తానవా? మాటి మాటికి ఎందుకు వచ్చినావు అని అంటాను. నేను ఈ ఇంటికి రావద్దా వదిలే? నా అవ్వగారిల్లు ఇది. అవ్వగారిల్లు అంటాను. నీ అవ్వవాయే, నీ అయ్యవాయే, నీ అన్నవాయే. ఇంకేడున్నారు నీ అవ్వగారు? ఎట్లయితే నీ అవ్వగారిల్లు? మనం లేమానే మన కోసం వస్తుంది. మన కోసం వస్తుంది అని ఉండు. అవ్వ చచ్చిందని అయ్య చచ్చిందని అన్నదమ్ములు చచ్చిపోయారని పుట్టినీళ్ళు పోయి మంటలు కలవదు కదా వదిలే. పుట్టినీళ్ళు ఎప్పటికైనా పుట్టినీళ్ళే. ఎందుకు రాకుండా ఉంటా? సచ్చేదాకా నా పుట్టినీళ్ళకి నీ అత్త. ఇంట్లో బయట అగో అత్తమ్మ నువ్వెప్పుడు వచ్చినావు? ఈ బయట నిలబడి మాట్లాడుతున్నావు. నేను ఇంట్లో కొన్నారి ఇంట్లోకేట్రా తీసుకెళ్ళి పంపిస్తా కాదా? ఎటు పంపిస్తావే? అమ్మ అత్తమ్మని రావద్దంటుంది. ఇది నీ పుట్టిల్లు కాదు. నువ్వు ఎందుకు వస్తున్నావు ఊరుకూరికే? ఇది ఎందుకు ఏడుస్తున్నావు? ఇంటికో మీ ఇంటికో అంటాను. అవునే ఏమైంది? అత్తమ్మ ఎందుకు రావద్దు ఇంటికి? అవును రావద్దన్నరా? ఎందుకు వస్తుందిరా? నీ అయ్యనే చచ్చిపోయి ఎందుకు వస్తుందిరా? ఏముంది కదా వస్తుంది చెప్పు. అయ్యే చచ్చిపోతే ఏమైతుంది? అయ్యే చచ్చిపోయిందన్న మాత్రాన ఈ పుట్టిల్లు కాకుండా పోతుందా? సరేనా అమ్మ అత్తమ్మ ఇంటికి రాదు. మరి దీని అత్తగారింటికాడ ఉండాలి కదా. అవ్వగారింటికాడ ఎందుకు ఉంది? దీన్ని కూడా వెళ్ళగొట్టు మరి. అవునే అమ్మ అన్న చెప్పింది కరెక్టే. ఎలాగొట్టు నన్ను కూడా. ఎందుకు నేను ఇక్కడ ఉన్నా? ఇంకా ఇది పుట్టింటి ఎట్లుంటదో అత్తమ్మ కూడా పుట్టింటికి వస్తుంది. ఎట్లా వస్తుందిరా? అది నా బిడ్డ. మరి ఇదేవలే ఇంటి ఆర్పిడ్డ కదా. నాన్న లేకపోతేందమ్మా మన కోసం వస్తుంది. మనం చూసుకుందామే అత్తయ్యని. మనం లేమా? నిజమమ్మా అర్థం చేసుకోయే. అత్తమ్మ కోలున్నారు మనం తప్ప. అవునే అమ్మా మొన్న అంటివన్నీ చెల్లె మన ఇంటికాడు ఉంటేనే నాన్న ఆత్మ శాంతిస్తుందని. అట్లనే అత్తమ్మ మన ఇంటికి వచ్చిపోతేనే నాన్న ఆత్మ శాంతిస్తుంది. నీకు తెలుసు కదని అమ్మ అత్తయ్య అంటే నాన్నకి ఎంత ఇష్టము అని. అత్తమ్మకి ఇట్లా బాధపడితే నాన్న ఆత్మ శాంతిస్తుందా అని చెప్పు ఒక్కసారి. నాకు నా అవ్వగారు ఉన్నా కానీ ఏ ఒక్క రోజు కూడా నా అవ్వగారింటి గడప నేను దొక్కలే. నీకెవ్వరు లేకున్నా కానీ నా అవ్వగారి ఇల్లు నచ్చినావు. నా అవ్వగారింటి ఓకే, నా అవ్వగారి ప్రేమ ఏందో నాకు తెలియలేదురా. ఏడవకు, నేనేం తప్పు పట్టుకోను. అమ్మా ఏడువైకి ఏం తప్పు పట్టుకుని అంటుంది అత్తమ్మ. అమ్మ ఏడవకే. సరేరా అత్తమ్మ ఇంట్లో తీసుకోపోదాం. పారే ఇంట్లో